సో అట్లా అసెంబ్లీని కూడా బర్త్డేకు పెట్టుడు, పెళ్లిళ్ళు వస్తే సెలవులు ఇచ్చుడు, ధర్నాలుంటే వాయిదా వేసిపోవుడు. ఇదే అసెంబ్లీ నడిపే తీరు? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్? అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతునప్పుడు మైక్ ఇవ్వకపోవడం, క్లారిఫికేషన్కి అవకాశం ఇవ్వకపోవడం, సభలో మమ్మల్ని తిట్టడానికి ఎవరికంటే వాళ్ళకు, గవర్నమెంట్ అంటే మంత్రులకు ఇస్తారు, ఈ సభ్యులకు అవకాశం ఇస్తాడు. ఇక కోమటిరెడ్డి గారు లేచి మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడో మీరే చూసిండ్రు. ఆయన సోయి లేకుండా, సబ్జెక్ట్తో సంబంధం లేకుండా, ఎటుపోతాడో తెలియకుండా గంటల కొద్దీ ఆయన మాట్లాడు. చివరికి వాళ్ళ మంత్రులు పోయి అంగిలు పెట్టి కూర్చున్నారు. ఆయన స్పీకర్ కూడా కూర్చోమన్నా కూర్చోడు. ఆయన స్పీకర్కు వినడు, తోటి మంత్రులకు వినడు, శాసనసభ వ్యవహారాల మంత్రికి వినడు. ఆయన ఎవరి చేతులున్నాడో, ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాకుండా అయిపోయింది. మన జరుగుతుంటే ఆయన ఎంత కూర్చోపోతే ఎల్ఏ మినిస్టర్ పోయి అంగి పెట్టి కూర్చుంటాను, శ్రీధర్ బాబు కూర్చోపోయి కూర్చో అని. స్పీకర్ గారు ఇలా కూర్చో అంటే కూడా కూర్చోటలేదు లాస్ట్. ఇది పరిస్థితి సభ జరుగుతున్న తీరు. అంటే చట్టసభల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఏమాత్రం కూడా గౌరవం లేకుండా పోతా ఉంది. బయట అబద్దాలు, సభలో అబద్దాలు, ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు కూడా అన్ని అబద్దాలతో ఈ సభను నడిపించేటువంటి ప్రయత్నం చేశారు.